ఇప్పుడే నా చేతుల మీదుగా అనగనగా ఒక కథలో ఒక చందమామ అని చెప్పేసి ఒక పాట విడుదల చేయడం జరిగింది. శబరి సినిమాలోని పాటకు సంగీతం గోపిసుందర్ గారు పాట రచించింది రెహమాన్ గారు. ఈ పాటకు నృత్య రీతులు సమకూర్చింది నా భార్య సుచిత్ర. నేను ఎందుకంటే ఈ పాట నాకు చాలా ప్రత్యేకంగా అనిపించిందంటే, ఇప్పుడు కాదు విడుదల చేసినప్పుడు, ఇప్పుడు కాదు, ఈ పాట మా ఇంట్లో తను డ్యాన్స్ కంపోజ్ చేస్తున్నప్పుడే ఈ పాట తీసుకొచ్చింది. వింటూ సాహిత్యం ఒకసారి ఇమ్మన్నాను, నేను కూడా వినేసి ఒకసారి సాహిత్యం చదువుతాను చెప్పేస్తే తను ఆ పేజెస్ ఇచ్చిందనమాట. చదువుతుంటే నాకు చాలా చాలా సంతోషం కలిగి ఎవరు రాశారు, ఏంటి సినిమా, ఏంటి గొడవ అని చెప్పేసి వెంటనే తను అడిగితే మొత్తం వివరాలు చెప్తాను. వెంటనే నేను ఫోన్ చేశాను, ఫోన్ చేసి మాట్లాడాను. చాలా మంచి బాణి, ఆ బాణికి అందంగా పొందిన భావాలతో కూడిన సాహిత్యం ఉంది అని చెప్పేసి చిత్రగారు అత్యద్భుతంగా ఆలపించారు. ఇవన్నీ కూడా నాకు గుర్తొచ్చాయి. అంటే ఒక మంచి పాట యొక్క లక్షణాలు కేవలం మన చేతుల మీద విడుదల చేశారంటే దీని గురించి మంచిగా చెప్పడం కాదు, ముందే ఈ పాటను విని ఈ పాటను మనస్ఫూర్తిగా అభినందించి దీని వివరాలు కనుక్కొని ఈ పాట ఖచ్చితంగా విజయం సాధించబోతుంది, ఘన విజయం సాధించబోతుందని నాకు అదే సంకేతం, అదే సూచన నాకు అనిపించింది. తప్పకుండా ఈ పాటతో ఇచ్చిన చిత్రం కూడా గొప్ప విజయం సాధించాలని మీ అందరికీ, మీరు తొలిసారి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు మహేంద్ర గారు, మీకు ఈ సినిమా దర్శకులు అనిల్ గారికి, అట్లాగే అందరికీ సినిమాలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అందరికీ మంచి పేరు రావాలని, నా శ్రీమతికి కూడా ఈ పాట ద్వారా మంచి పేరు రావాలని మరొక్కసారి కోరుకుంటూ, చిత్రగారు అత్యద్భుతంగా ఆలోచించారు. ఆవిడ గాత్ర గురించి ఏం చెప్తాం, జీవం పోసారు, ప్రాణం పోసారు, ప్రాణం నింపారు. ఎందుకంటే తల్లి ప్రేమ యొక్క గొప్పతనం, ఆ మాధుర్యం, ఆ లోతు తనకు తెలుసు కాబట్టి ప్రతి పదంలో కూడా ఆ మాధుర్యాన్ని ఆవిడ ఉలికించారు. గొప్ప గాయని కదా ఆవిడ, ఇంకేం చెప్తాం. ఆవిడ ఈ పాట పాడడం ఈ సినిమాకి నిజంగా మన అందరూ అదృష్టంగా భావించారు. ఖచ్చితంగా ఈ సినిమా గొప్ప విజయం సాధించబోతుంది అని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇదే మొదటిసారి నేను కొరియోగ్రాఫ్ చేసిన పాటని మా ఆయన విడుదల చేయడం ఇదే ఫస్ట్ టైం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మహేంద్ర. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అనిల్ గారికి కూడా చాలా థ్యాంక్స్, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు హిమ్. ఐ వుడ్ లైక్ టు యాడ్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ మేడం. ఇక్కడ ఆవిడ అంటే ఎంతో సీనియర్, ఆవిడ అన్ని చేసి అన్ని అవార్డులు వచ్చి, నంది అవార్డ్స్ కూడా వచ్చి అంత బాగా చేసిన ఆవిడ. నేను అంటే ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా సెట్లో మొదటిసారి నేను ఉన్నప్పుడు, యాక్చువల్లీ అది మొదటి డే మ్యామ్ నాకు కూడా షూటింగ్, అదే ఫస్ట్ డే చూసినప్పుడు ఆవిడ డెడికేషన్ చూసి నేను ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అంటే మొదటిగా ఫస్ట్ టైం సినిమా చేసేవాళ్ళు ఏదో ఆత్రంగా చేయాలని ఉంటారు, కానీ ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇన్ని అవార్డ్స్ వచ్చి అంత పేరు వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ సినిమా చేస్తుంటే ఎలా ఉంటుందో అలా ఆవిడ చేసింది నేను నోటీస్ చేసి ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అండి. మీరు నిజంగా మీతో వర్క్ చేయడం ఇట్స్ బ్లెస్సింగ్ అండి. నాకు అవకాశం ఉండి మళ్ళీ నేను చేసేటప్పుడు మీకు ఇచ్చేది ఒకటి ఉంటే నేను ఖచ్చితంగా మీకు ఇంకో పాట ఇచ్చి మళ్ళీ చేయించుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మహేంద్ర. థ్యాంక్ యూ.